హాయ్, హలో, నమస్తే. ఈరోజు D6 ఛానల్ మొదటి వీడియో. కొడకండ్ల TGRS ప్రిన్సిపల్ దిలీప్ సార్ మనతో ఉన్నారు. TGRS విషయాలు, పాఠశాల ఉన్న విషయాలు తెలుసుకుందాం. నమస్కారం. ఈ పాఠశాల ప్రత్యేకతలు చెప్పండి. ముందుగా అందరికీ నమస్కారం అండి. సో మా యొక్క TGRS అండ్ JC కొడకండ్ల ఎస్టాబ్లిష్ అయ్యి 2002 సంవత్సరంలో అండి. సో ఈ 2002 సంవత్సరంలో అప్పుడు APRS సొసైటీ కింద నడిచినటువంటి గురుకుల, ఇప్పుడు గురుకులాలన్నీ వివిధ సొసైటీల కింద నడుస్తున్నాయి. సో ఇప్పుడు మనం ఉన్నటువంటి కొడకండ్ల గురుకులం మాత్రం ప్యూర్ APRS సొసైటీ నుంచి వచ్చిన తర్వాత 2014 లోపల అది ట్రైస్గా మారింది. సో ఈ గురుకులాలు రాష్ట్రం మొత్తం లోపల వివిధ సొసైటీల కింద అనేక వేల గురుకులాలు ఉన్నప్పటికీ మన యొక్క గురుకులాలు మాత్రం, కొడకండ్లలో ఉన్నటువంటి ఇటువంటి గురుకులాలు మాత్రం కేవలం రాష్ట్రం లోపల 35 మాత్రమే ఉన్నాయి. సో ఈ 35 గురుకులాల యొక్క ప్రత్యేకత ఇప్పుడు పోయిన సంవత్సరం అంటే ఈ రీసెంట్గా రిలీజ్ చేసినటువంటి ఫలితాల్లో కావచ్చు, అంతకుముందు సంవత్సరం ఉన్న ఫలితాల్లో కావచ్చు, విజయ బాహుట ఎగిరేసి ఎక్కువ శాతంలో ఉత్తీర్ణతలో ముందు వరుసలో ఉన్నటువంటి గురుకుల సంస్థ మా యొక్క ట్రైస్ సంస్థ. సో అటువంటి ట్రైస్ సంస్థలో ఉన్నటువంటి మన కొడకండ్ల గురుకుల కూడా గత 3 సంవత్సరాలుగా 100% అంతకుముందు ఉన్నటువంటి ఫలితాలు, అద్భుతమైన ఫలితాలతో పాటు గత 3 సంవత్సరాలుగా 100% ఫలితాలతో చాలా ముందు వరుసలో ఉందండి. ఈ పాఠశాల ఎప్పుడు ప్రారంభమైంది? ఈ పాఠశాల 2002 లోపల. యాక్చువల్గా గురుకుల సొసైటీ అన్నీ కూడా మన యొక్క PV నరసింహారావు గారి యొక్క బ్రెయిన్ చైల్డ్ అండి. సో ఈ 1983 అంతకంటే ముందే జరిగినటువంటి ఎస్టాబ్లిష్మెంట్ జరిగినప్పటికీ ఈ కొడకండ్ల గురుకుల మాత్రం 2002 సంవత్సరం నుంచి 2002 సంవత్సరం లోపల ఎస్టాబ్లిష్ కావడం జరిగింది. ఈ సంవత్సరం ఎంతమంది ఉన్నారు? అలాగే ఇంటర్లో కూడా ఎంతమంది ఉన్నారు? మనకు 10వ తరగతి అంటే ఎక్స్క్లూజివ్గా 5th నుంచి గురుకుల స్టార్ట్ అవుతుందండి. గురుకుల యొక్క సంస్థ లోపల ప్రతి క్లాస్కు 80 మంది చొప్పున 5 నుంచి 10th వరకు 480 మంది స్టూడెంట్స్ చదువుతున్నారండి. ఇంటర్మీడియట్కు మనకు వచ్చేసి 160 శాంక్షన్ స్ట్రెంత్ అండి, దాదాపు 150 అంటే దాదాపు 630 మందితోటి ఈ గురుకుల రన్ అవుతుంది. సో ఈ సంవత్సరం పబ్లిక్ ఎగ్జామ్స్ రాసేటువంటి వాళ్ళు 10th లోపల 77 మెంబర్స్ ఉన్నారు. అండ్ ఇంటర్ దగ్గరకు వచ్చేసరికి 150 స్టూడెంట్స్ ఉంటారు. అండ్ ఫస్ట్ ఇయర్ అడ్మిషన్స్ ఇంకా కొనసాగుతున్న సందర్భం లోపల అదొక 150 టోటల్, ఈ యొక్క 77 దాదాపు ఒక 220కి పైగా విద్యార్థులు బోర్డు ఎగ్జామ్స్ రాయబోతున్నారు. లాస్ట్ ఇయర్లో 10వ తరగతి ఇంటర్లో కూడా మీరు సాధించిన ఉత్తీర్ణతలు అలాగే ర్యాంకులు ఏమైనా ఇచ్చినాయా? సో మాకు గత సంవత్సరం తెలంగాణ గవర్నమెంట్ ఈ సంవత్సరం చాలా డేర్ స్టెప్ అండి. అంటే యాక్చువల్గా మార్కుల సిస్టమ్ను మళ్ళీ ఇంట్రడ్యూస్ చేయడం అనేటువంటిది అది ఒక డేర్ స్టెప్. అంటే ఎందుకంటున్నా అంటే ఒక విద్యా వ్యవస్థ లోపల ఏదైతే కొలవగలుగుతుందో, వాట్ ఈజ్ మెజరబుల్, ఇట్ కెన్ బి రీఅచీవబుల్. అంటే ఏదైతే కొలవగలుగుతామో దాన్ని మనం పురోగతి చూపెట్టగలుగుతాం. సో అంతకుముందు ఉన్నటువంటి గ్రేడింగ్ సిస్టమ్ లోపల అంటే చాలామంది విద్యావేత్తలు, మేధావులు గ్రేడింగ్ సిస్టమ్ను పిల్లల యొక్క స్ట్రెస్ను తగ్గించడానికి, పిల్లల యొక్క మానసిక స్థితిని ఇబ్బంది పెట్టకుండా ఉండడం కోసం గ్రేడింగ్ సిస్టమ్ అనేది సపోర్ట్ చేసి ఉండొచ్చు కొంతమంది. కానీ గతం లోపల ఎంతమంది చదువుతున్నారు, ఎంతమంది ఒక తల్లిదండ్రులు కష్టపడి కొన్ని లక్షల కొద్ది డబ్బులు వెచ్చించిన తర్వాత నా యొక్క కొడుకు స్థాయి ఏ రకంగా ఉన్నది అనేటువంటి తెలవాలంటే మాత్రం ప్యూర్గా మార్కుల ద్వారానే. సో ఈ మార్కుల సిస్టమ్ నెగిటివ్, కొంతమంది దృష్టిలో నెగిటివ్ కావచ్చు, కొంతమంది దృష్టిలో పాజిటివ్ కావచ్చు. కానీ గత సంవత్సరం వచ్చినటువంటి మార్కుల ఫలితాల లోపల మన యొక్క కొడకండ్ల గురుకుల 583 మార్కులతో జిల్లాలోని ప్రభుత్వ విద్యా సంస్థలు అన్నిటి లోపల ముందు వరుసలో ఉందండి. సో ప్రైవేట్ విద్యా వ్యవస్థ కూడా, అంటే ప్రైవేట్ విద్యా వ్యవస్థను మనం చెప్తే వాళ్ళకు ఒక 585 వచ్చాయి. కానీ మన దగ్గర 583 మార్కులతోటి జిల్లా స్థాయి లోపల మనం ముందు వరుసలో ప్రభుత్వ విద్యా సంస్థలు అన్నింటిలో ముందు వరుసలో ఉన్నాం. ఇంకా ఇంటర్మీడియట్ దగ్గరకు వచ్చేసరికి దాదాపు 990 దాటినటువంటి వాళ్ళ సంఖ్య, సెకండ్ ఇయర్స్లో 990 దాటినటువంటి వాళ్ళ సంఖ్య 5 ఉన్నారు. సో దానితో పాటుగా ఏప్సెట్ అండ్ ఎంసెట్ ర్యాంకులలో ఏప్సెట్ లోపల 5000 వరకు మన యొక్క కొడకండ్ల గురుకుల పిల్లలు సాధించడం జరిగింది. చాలామంది మంచి ఈవెన్ సో IIT వరకు వచ్చేసినట్లయితే IIT మెయిన్స్ లోపల మన యొక్క పాఠశాలలో ఉన్నటువంటి 40 మందిలో దాదాపు 25 మంది దాకా దాన్ని అటెంప్ట్ చేయడం జరిగింది. అందులో 2 మెయిన్స్ కూడా క్వాలిఫై అయ్యారు. సో అకాడమిక్స్ పరంగా మన యొక్క పిల్లలు అన్ని ప్రభుత్వ విద్యా సంస్థలను కలుపుకొని వాళ్ళకంటే మంచి ఫలితాలను సాధిస్తున్నారు. దీనితో పాటుగా చాలా గర్వించదగ్గ విషయం ఏంటంటే మన పాఠశాల నుంచి ఈ సంవత్సరం మొత్తం 8 మందికి IIIT బాసర రావడం జరిగింది. IIIT బాసర లోపల
అంటే త్రిబుల్ ఐటీ బాసరా అచీవ్మెంట్ అనేది పెద్ద విషయమా కాదా అనేటువంటి దాని యొక్క విశ్లేషిస్తే యాక్చువల్గా ఒక గవర్నమెంట్ జెడ్పీహెచ్ఎస్ పిల్లలు కానివ్వండి, ఒక మోడల్ స్కూల్లో పిల్లలు కానివ్వండి, వాళ్ళు సాధించిన స్కోర్కు సబ్జెక్టుకు 4 మార్కుల చొప్పున 24 మార్కులు యాడ్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక మోడల్ స్కూల్ స్టూడెంట్కి ఒక 550 మార్కులు వచ్చినాయి అనుకోండి, గవర్నమెంట్ త్రిబుల్ ఐటీ బాసరా వాళ్ళు సెలెక్ట్ చేసేటప్పుడు ఏం చేస్తారంటే 550కి 24 మార్కులు యాడ్ చేస్తారు. అంటే వాళ్ళ యొక్క టోటల్ స్కోర్ సెలెక్షన్ 574 అవుతాయి. కానీ గురుకుల పిల్లలకు గవర్నమెంట్ అన్ని రకాల ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేస్తుంది కాబట్టి ఇటువంటి మార్క్స్ యాడ్ చేయరు. సో వీళ్ళని దాటుకొని వీళ్ళకి వచ్చిన మార్కులనే అంటే జెడ్పీహెచ్ఎస్ మోడల్ స్కూల్ వాళ్ళకి 24 మార్కులు కలిపిన తర్వాత వచ్చినటువంటి స్కోరును దాటుకుంటేనే మన పిల్లలకు సీట్లు రావడం పాసిబుల్ అవుతుంది. అయినప్పటికీ మన దాని నుంచి ఈ సంవత్సరం మునుపెన్నడూ లేని విధంగా 8 మందికి త్రిబుల్ ఐటీ బాసర రావడం జరిగింది. సో ఆ త్రిబుల్ ఐటీ బాసర్లో వచ్చినటువంటి దాంట్లో కూడా అండి 2 పిల్లలకు తండ్రి లేడండి, ఇంకొక అమ్మాయికి తల్లిదండ్రి 2 లేరు. అంటే ఈ రోజు అంటే ఒక తల్లిదండ్రి లేని పిల్లలకు ఈ రోజు త్రిబుల్ ఐటీ బాసర దగ్గరికి ఆ గేటు దగ్గరికి తీసుకుపోయే బాధ్యతను మా కొడకండ్ల గురుకుల తీసుకుంది. సో ఈ విజయం మా అందరి లోపల చాలా నూతన ఉత్తేజాన్ని నింపిందండి. టాలెంట్ టెస్ట్లో మన విద్యార్థుల ప్రతిభ ఎలా ఉందో చెప్పండి. సో టాలెంట్ టెస్ట్లు అనేటువంటివి నిజంగా చెప్పాలంటే ఒక బోర్డ్ ఎగ్జామ్స్తో పోలిస్తే ఒక విద్యార్థి యొక్క సబ్జెక్ట్ లెవెల్ను నిర్ణయించేది టాలెంట్ టెస్ట్లు అండి. సో అంటే జాబ్లు కూడా మనకు అటువంటి టెస్ట్ల ద్వారానే మనకు సెలెక్షన్ జరుగుతూ ఉంటుంది. ఈ టాలెంట్ టెస్ట్లలో మన యొక్క కొడకండ్ల గురుకుల 2023-24 లోపల జనగామ జిల్లా వ్యాప్తంగా ప్రైవేట్ స్కూల్స్, గవర్నమెంట్ స్కూల్స్లో కలిపి జరిపినటువంటి సోషల్ టాలెంట్ టెస్ట్ లోపల ప్రథమ స్థానం సాధించింది. సో మ్యాథ్స్ టాలెంట్ టెస్ట్ లోపల అప్పట్లో జనగామ జిల్లా స్థాయి లోపల 2వ స్థానం సాధించిందండి మన కొడకండ్ల గురుకుల విద్యార్థులు. ఈ 2024-25 సంవత్సరం లోపల బయాలజీ టాలెంట్ టెస్ట్ లోపల డిస్టిక్ ఫస్ట్ మనదే అండి. గొప్ప విషయం ఏంటంటే 50 మార్కులకు 50 మార్కులు సాధించారు. ఒక్కరు కాదు, 2 సాధించారు. సో బయాలజీ టాలెంట్ టెస్ట్ లోపల కొడకండ్ల గురుకులానే ముందు వరుసలో వచ్చింది. మ్యాథ్స్ టాలెంట్ టెస్ట్ లోపల గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్లలో 2nd పొజిషన్లో వచ్చామండి. నెక్స్ట్ సోషల్ టాలెంట్ టెస్ట్లలో కూడా గవర్నమెంట్ స్థాయి లోపల 2వ స్థానాన్ని సాధించడం జరిగింది. సో టాలెంట్ టెస్ట్లలో కూడా మన విద్యార్థులని మనకు ఇక్కడ ఒక చిన్న డ్రాబ్యాక్ ఏంటంటే మన యొక్క జిల్లా కేంద్రం దాదాపు 55 కిలోమీటర్ల దూరంలో ఉంది. అయినా మా యొక్క టీచర్లు శ్రమ అనుకోకుండా అంటే ఒక అమ్మాయిలను ఒక బయటికి తీసుకెళ్ళి మళ్ళీ సేఫ్గా తీసుకురావడం అనేటువంటి శ్రమతో కూడుకున్నప్పటికీ అన్ని టాలెంట్ టెస్ట్లలో పిల్లల్ని మనం ఇన్వాల్వ్ చేయించడం ద్వారా సొసైటీలో కాంపిటీషన్ రేంజ్ అనేటువంటి ఎట్లా ఉంటుంది అనేది మనం తెలియజేస్తున్నామండి. స్పోర్ట్స్లో విద్యార్థులు ఏమైనా పాల్గొన్నారా? జిల్లా స్థాయిలో కానీ రాష్ట్ర స్థాయిలో కూడా పాల్గొన్నారా? స్పోర్ట్స్ దగ్గరకు వచ్చేసరికి మన యొక్క గొప్పగా చెప్పుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే మా యొక్క ఇప్పుడు సెకండ్ ఇయర్ చదువుతున్నటువంటి విద్యార్థిని హరిణి అనేటువంటి అమ్మాయి ఫస్ట్ ఇయర్ లోపల ఢిల్లీ SGF గేమ్స్లలో కరాటే లోపల అండర్ 18 కేటగిరీ లోపల నేషనల్ లెవెల్ వరకు రిప్రజెంట్ చేయగలిగింది. మన తెలంగాణను రిప్రజెంట్ చేయగలిగిందండి. సో నిన్న అంటే దాదాపు ఒక 15-20 రోజుల కిందట సంతోష అనే అమ్మాయి, రామన్నగూడెం వాళ్ళ ప్రాపర్ అండి, అమ్మాయి నేషనల్ లెవెల్ దాకా అంటే తెలంగాణ తరపున కబడ్డీ హరిద్వార్లో జరిగినటువంటి ఉత్తరాఖండ్ స్టేట్లో ఉన్నటువంటి హరిద్వార్లో జరిగినాయండి. అది ప్రైవేట్ కబడ్డీ అసోసియేషన్ వాళ్ళు నిర్వహించారు. సో దాని లోపల కూడా మన యొక్క తెలంగాణ టీం లోపల మన యొక్క స్టూడెంట్ మెయిన్ ప్లేయర్గా రిప్రజెంట్ చేయడం జరిగింది. సో గతం లోపల కూడా జిల్లా లోపల CM కప్ లోపల వాలీబాల్ లోపల మన కొడకండ్ల గురుకుల టాప్ పొజిషన్ సెక్యూర్ చేసుకోగలిగింది. సో మేము కూడా నమ్ముతున్నాం ఒక విద్యార్థిని యొక్క ఆల్రౌండ్ డెవలప్మెంట్కు ఆటలు అనేటువంటి చాలా దోహదపడతాయని చెప్పేసి సో రీసెంట్గా మేము ఒక సైకిల్ కూడా కొన్నామండి. అంటే పిల్లలకు సైక్లింగ్ కూడా అంటే అన్ని మా శాయశక్తుల పిల్లలకు ఆల్రౌండ్ డెవలప్మెంట్ కోసం అంతకుముందు బాక్సింగ్ కిట్స్ కూడా ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరిగింది. సో గవర్నమెంట్ కూడా విద్యార్థులలో లాస్ట్ టైం ఒక 3 నెలల పాటు ఒక స్పెషల్ ట్రైనర్ని పంపించి కరాటే ట్రైనింగ్ కూడా ఇప్పించడం జరుగుతుందండి. సో మనం పిల్లల యొక్క ఆత్మస్థైర్యాన్ని నింపడం లోపల ఆటల యొక్క పాత్రను కూడా మనం మరవలేని విధంగా చూసుకుంటూ దాన్ని కూడా ఇన్వాల్వ్ చేయడం జరుగుతుందండి. జూనియర్ కళాశాలలో ఇంటర్లో ఎంతమంది విద్యార్థులు ఉన్నారు? పోయిన సంవత్సరం ఇంటర్లో ఎంతమంది ఉత్తీర్ణులు అయ్యారు? ఆ విషయాలను గురించి చెప్పండి. సో మనకు యాక్చువల్లీ ఇంటర్మీడియట్ గవర్నమెంట్ +2 విధానం ద్వారా ఇంటర్మీడియట్ కూడా 2018 లోపల ఇంట్రడ్యూస్ చేసింది సార్.
సో అందులోపల మనకు ఒక 2 సెక్షన్స్ ఉంటాయి. ఎంపీసీ అండ్ బైపీసీ స్ట్రీమ్ను మాత్రమే మనకి ఇవ్వడం జరిగింది. మొత్తము ఎంపీసీ ఫస్ట్ ఇయర్ 40, బైపీసీ ఫస్ట్ ఇయర్ 40, సెకండ్ ఇయర్లో కూడా 40 టోటల్ 160 కెపాసిటీ. సో ఇప్పుడు మన కళాశాల లోపల సెకండ్ ఇయర్ వాళ్ళు కొద్దిగా తక్కువ ఉండడం వల్ల 150 అబోవ్ స్ట్రెంత్ ఉండడం జరిగింది. సో ఇంటర్మీడియట్ రిజల్ట్స్ వరకు వస్తే సార్, మనకు యాక్చువల్గా గత సంవత్సరంలో జరిగినటువంటి అంటే ఐపీఈ మార్క్స్ ప్రకారంగా చూస్తే 468 తోటి ఎంపీసీ స్టేట్ ఫస్ట్ స్కోర్ అండి. సో మనం స్టేట్ ఫస్ట్ స్కోర్ను మనం సాధించడం జరిగింది. బైపీసీ 438 అది స్టేట్ సెకండ్ స్కోర్ అండి. సో 438/440. గొప్ప విషయం ఏంటంటే 468 మీద మనకు ఇద్దరు ఉన్నారండి. అవుట్ ఆఫ్ 40 లోపల ఇద్దరు 468 మీద ఉన్నారు. 467 మీద 7 మెంబర్స్ ఉన్నారండి. సో అంటే మనకొక్కరికి ఏదో ఒకరికి వస్తే విజయం సాధించినట్టు కాదు, మన స్టూడెంట్స్ యొక్క సక్సెస్ రేట్ పెంచడం లోపల. అండ్ వెన్ ఇట్ కమ్స్ టు బైపీసీ ఫస్ట్ ఇయర్ రిజల్ట్ అండి 438/440 ఒక్కరికండి. 437 మీద 4 మెంబర్స్ ఉన్నారండి. అంటే 990 దాటడం కూడా. అయితే ఈ ఇంటర్ స్కోర్ తోటి మనం చాలా మంది ఇంటర్ స్కోర్ను చిన్నతనంగా చేసి మాట్లాడుతూ ఉంటారు. సో ఇంటర్ స్కోర్ గొప్పతనం కాదని. కానీ 990 దాటినటువంటి పిల్లలకు మెరిట్ స్కాలర్షిప్స్ అని వస్తాయండి. ఈ మెరిట్ స్కాలర్షిప్లు ఒకవేళ వీళ్ళు కనుక డిగ్రీ సైడ్ వెళ్ళిపోయి వీళ్ళ యొక్క లైఫ్ లాంగ్ డాక్టరేట్ కంప్లీట్ అయ్యే వరకు పర్ యానం 80,000 వస్తాయండి. సో ఆ మెరిట్ స్కాలర్షిప్లకు రావాలి అంటే ఇంటర్ స్కోర్ను తీసుకుంటారు. గత సంవత్సరం జనగాం జిల్లా లోపల 6గురికి మెరిట్ స్కాలర్షిప్స్ వస్తే అందులోపల 2 మన పిల్లలే. ఈ సంవత్సరం వచ్చే మెరిట్ స్కాలర్షిప్లలో మన పిల్లలే మ్యాక్సిమం ఉండబోతున్నారు. సో ఈ మెరిట్ స్కాలర్షిప్ అనేటువంటి ఒక తండ్రికి రేపు ఒక సంవత్సరానికి 80,000 అనేటువంటి అమౌంట్ రావడం అనేటువంటిది మనం తల్లిదండ్రులకు చాలా మంచి చేసిన వాళ్ళం అయిపోతాం. కాబట్టి మనం ఇంటర్మీడియట్ ఐపీఈ స్కోర్ పరంగా కూడా మనం కాంప్రమైజ్ కామండి. డైలీ టైం టేబుల్ కూడా చెప్పండి. రొటీన్ అంటే డైలీ ఏం జరుగుతుందో పొద్దు నుంచి సాయంత్రం వరకు, ప్రేయర్ కానీ టిఫిన్ కానీ. గురుకుల టైమింగ్, గురుకుల డే అనేటువంటిది మార్నింగ్ 5కి స్టార్ట్ అవుతుందండి. పిల్లలు 5 o'clock గ్రౌండ్లోకి వచ్చేస్తారు. దాన్ని రోల్ కాల్ అంటారు. సో అంటే మార్నింగ్ స్టూడెంట్స్ అందరు ఉన్నారా, పడుకున్న వాళ్ళందరూ అక్కడ గ్రౌండ్లో పీఈటీకి రిపోర్ట్ చేయాలి. అంటే దాదాపు 600 మంది ఉంటారు కాబట్టి అందరూ ఆ టైంకి మాత్రం ఎక్కడున్నా అక్కడే రావాల్సిందే. సో ఫస్ట్ స్ట్రెంత్ ఉన్నటువంటి స్టూడెంట్స్ అందరూ సేఫ్గా ఉన్నారు, అది రోల్ కాల్ తోటి కంప్లీట్ అవుతుందండి. రోల్ కాల్ ఫాలోడ్ బై యోగాసనాలు, ఎక్సర్సైజ్ ఇవన్నీ కూడా మార్నింగ్ చేపిస్తారండి. సో 6 to 7 అంటే గవర్నమెంట్ టైం టేబుల్ ప్రకారం 6 to 7 వీళ్ళ యొక్క డైలీ నీడ్స్ అంటే మన స్నానాలు కానీ అండి మిగిలినటువంటి కానీ కంప్లీట్ చేసుకుంటారండి. 7 to 8 బ్రేక్ఫాస్ట్, 7 to 8 బ్రేక్ఫాస్ట్ తర్వాత 8 to 8:15 ప్రేయర్ అండి. 8:15 తర్వాత నుంచి 1 వరకు అంటే 12:45కి చిన్న పిల్లల వరకు, 1:30కి 12:45కి చిన్న పిల్లలకు లంచ్ పెట్టేస్తాము, 1:30కి మిగిలినటువంటి పిల్లలకు, 8th నుంచి మిగిలినటువంటి వాళ్ళకు. సో మళ్ళీ 2:30కి స్టడీ అవర్స్ టైం అండి. మార్నింగ్ సెషన్స్ అంతా క్లాసెస్, 2:30 to 4:30 స్టడీ అవర్స్, 4:30 to 5 వరకు ఈవినింగ్ టీ అండ్ స్నాక్స్ అండి. 5 to 6 o'clock వరకు మళ్ళీ రోల్ కాల్, 5కి మళ్ళీ రోల్ కాల్ పెట్టించేసి 6 వరకు గేమ్స్ ఆడించడం జరుగుతుంది. 6 to 7 డిన్నర్ అండి. 6 to 7 డిన్నర్. చాలా మంది ఈ 6 to 7 డిన్నర్ టైంను కాంట్రడిక్ట్ చేస్తూ ఉంటారు. సరే అది ఇంటి దగ్గర అలవాట్లు ఉండకపోవచ్చు, కానీ మనం చాలామంది ఎండోక్రైనాలజిస్టులు కానీ చాలామంది డాక్టర్లు చెప్పేది సూర్యాస్తమయం లోపు కనుక మనం భోజనం చేసినట్లయితే మళ్ళీ సూర్యోదయం వరకు సో డైజెషన్ ప్రాపర్గా ఉంటుంది, పిల్లలు ఎటువంటి అనారోగ్య బారిన పడరు అనేటువంటిది చెప్తూ ఉంటారు. సో ఆ సిస్టమ్ను గురుకుల సిస్టమ్ ఇంకా ఫాలో అవుతుంది. దానివల్ల నిజంగా కూడా పిల్లలు హెల్తీగా ఉండడానికి ఉంటుంది. సరే బయట ఉన్నటువంటి జీవనశైలి మారినప్పుడు పిల్లల్ని ఆ టైంకు పెట్టడం కూడా కొంతమంది కాంట్రడిక్ట్ చేస్తున్నారు. అది గవర్నమెంట్ ఆ పాలసీ విధానాన్ని చూసుకుంటుంది. గవర్నమెంట్ ఎలా అయితే చెప్తుందో ఆ రకంగా మేము ఫాలో అవుతున్నాం. ఇప్పుడైతే 6 to 7 డిన్నర్ టైం అండి. 7కి వచ్చేసి 7 to 9 మళ్ళీ స్టడీ అవర్స్, 9 o'clock బెడ్ టైం అండి. ఈ పాఠశాలలో లైబ్రరీ వసతి ఏమైనా ఉంది? లైబ్రరీ విషయానికి వచ్చినట్లయితే గత సంవత్సరం 2023-24 సంవత్సరం లోపల అభయ ఫౌండేషన్ అని శ్రీ బాలచంద్ర గారు అభయ ఫౌండేషన్ అనేటువంటి సంస్థ మా యొక్క చాలా చోట్లలో తమ యొక్క సేవలను అందిస్తూ ఉంది.
మాకు మిగిలినటువంటి గురుకులాలలో కూడా షెడ్స్ అలాంటి వాటిని నెక్స్ట్ మల్టీపర్పస్ హాల్స్ను కన్స్ట్రక్షన్ చేసింది. సో అటువంటి వాళ్ళు చేస్తున్న క్రమం లోపల మనం వాళ్ళని అప్రోచ్ కావడం జరిగిందండి. సో అప్రోచ్ అయినప్పుడు మనకు ఒక లైబ్రరీ షెడ్ను వాళ్ళు అందుబాటు లోపల తీసుకురావడం జరిగింది. వారి యొక్క సహకారంతో దాదాపు 8-10 లక్షల వరకు లైబ్రరీ షెడ్ను వాళ్ళు నిర్మించి ఇచ్చారు. సో మా యొక్క సంస్థ కార్యదర్శి గారు ఈ యొక్క పనికి గాను లోపల టైల్స్, ఇంటీరియర్ మొత్తం కూడా మా యొక్క సంస్థ వాళ్ళు, కొంతమంది పేరెంట్స్ కూడా మనకు బుక్స్ అలాంటి డొనేషన్ చేసేసి ఒక అద్భుతమైనటువంటి లైబ్రరీని మన యొక్క కొడకళ్ళ లోపల అందుబాటులోకి తేవడం జరిగిందండి. సో ఈ లైబ్రరీ ఫెసిలిటీ వల్ల పిల్లలు మంచి మంచి పుస్తకాలను చాలా ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం లోపల చదవడానికి అవకాశం అయితే ఉందండి. ఎటువంటి పుస్తకాలు మీ లైబ్రరీలో ఉన్నాయి చెప్పండి. లైబ్రరీ వరకు వచ్చేసరికి గవర్నమెంట్ అండ్ మా యొక్క సంస్థ అన్ని రకాల పుస్తకాలను అందుబాటులో ఉంచుతుందండి. అందుబాటులో ఉంచడం అంటే మనకు ఒక వ్యక్తిత్వ వికాసానికి సంబంధించిన పుస్తకాలు కానివ్వండి, నెక్స్ట్ IIT JEEకి సంబంధించినవి కావచ్చు, నీట్కి సంబంధించిన మెటీరియల్ కావచ్చు, కథలు కావచ్చు, కవితలు కావచ్చు, అన్ని రకాల పుస్తకాలను తీసుకోవాల్సి ఉంటుందండి. అన్ని రకాల పుస్తకాలు మన దాంట్లో అందుబాటులో ఉన్నాయి. సో పిల్లలందరికీ అవి రెడీలీ అవైలబిలిటీ ఉంటుంది. సో మన కొడకళ్ళ గురుకుల లోపల మనం ఇంకొక చిన్న కాన్సెప్ట్ పెట్టుకున్నామండి. లైబ్రరీ కార్నర్ అని ఒక చిన్న కార్నర్, అంటే దానికి పేరు అంటే దాని ఎట్లా అంటే ఒక మూలకు క్లాస్ లోపల ఒక సైడ్కు మనం ఏం చేస్తామంటే ఒక షెల్ఫ్ పెట్టేస్తామండి. సో ఆ షెల్ఫ్ లోపల బుక్స్ అందుబాటులో ఉంచుతాయి. సో అందుబాటులో ఉంచడం ద్వారా ఒక టీచర్ రాలేదు, కొంచెం లేట్ అయింది, లేకపోతే ఆఫ్టర్నూన్ సెషన్లో త్వరగా లంచ్ చేసి వచ్చారు, కూర్చున్నారు, వీళ్ళకి చదువుకోవడానికి రెడీగా ఒక బుక్ అందుబాటులో పెట్టేస్తాం. సో లైబ్రరీ కన్నా ఆ బుక్ చదువుకుని ఆ బుక్ అందులోనే పెట్టేస్తారు. ప్రతి నిమిషం లైబ్రరీ పీరియడ్లో పోతేనే బుక్ అందుబాటులోకి రావడం కాదు. సో మన క్లాస్ లోపల ఒక లైబ్రరీ కార్నర్ కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగిందండి. మీ పాఠశాలలో ఇంకేమైనా ప్రత్యేకతలు ఉన్నాయి కూడా చెప్పండి. పాఠశాల ప్రత్యేకతలు అంటే మా దగ్గర మేము ఒకటి ఛాలెంజ్ బోర్డు అని పెట్టుకుంటామండి. సో ఛాలెంజ్ బోర్డు పెట్టుకొని ఒక ఛాలెంజ్ ఇచ్చేస్తాం. ఎగ్జాంపుల్ ఒక ఎలిమెంట్ పీరియాడిక్ టేబుల్ అన్నాం అనుకోండి, ఆ పీరియాడిక్ టేబుల్ ఛాలెంజ్ పెట్టేసిన తర్వాత పిల్లలు ఆ ఛాలెంజ్ని యాక్సెప్ట్ చేసిన వాళ్ళు అదే బోర్డు మీద సిగ్నేచర్ పెట్టేస్తారు. ఒక 1 వీక్ టైం ఇచ్చిన తర్వాత పిల్లలు ఆ పీరియాడిక్ టేబుల్ను చెప్పేస్తారు. చెప్పినటువంటి వీడియోని కూడా మేము ఏం చేస్తామండి అంటే తల్లిదండ్రులకు చెప్పేస్తాం. అంటే పిల్లల్లో కాంపిటేటివ్ స్పిరిట్ పెంచడం కోసం. ఇంకా మా దగ్గర చెప్పేది ఏంటంటే సూడోకు అని ఒకటి పజిల్స్ అండి. ఈ సూడోకు పజిల్స్ యొక్క ఉద్దేశం ఏంటంటే చాలామంది మన యొక్క బాడీ ఇంప్రూవ్ కావాలంటే ఎక్సర్సైజ్ చేస్తాం, మరి మన మైండ్ ఇంప్రూవ్ కావాలంటే మైండ్ రిలేటెడ్ ఎక్సర్సైజెస్ చేయాలి. జపాన్ లాంటి కంట్రీస్లలో జర్నీ చేసేటప్పుడు వాళ్ళు టైం వేస్ట్ చేయకుండా ఇలాంటి సూడోకు లాంటి పజిల్స్ పెడతాం. సరే మన ఇండియన్స్లో చాలామంది మనం మ్యూజిక్ వింటూ ఉంటాం, మాట్లాడుతూ ఉంటాం. ఒక మనిషి యొక్క మేధో సంపత్తి పెరగాలి అంటే తన యొక్క మైండ్ ఎక్సర్సైజ్ చేయాల్సి ఉంటుంది. సో అందుకు గాను మన దగ్గర ప్రతిరోజు ఒక డెడికేటెడ్ బోర్డు పెట్టేసి రోజు ఒక కొటేషన్, ఒక సూడోకు పజిల్ అండి. టు ద సర్ప్రైజ్, మీరు నమ్మండి నమ్మకపోండి, మన దాంట్లో 6th నుంచి మొదలు పెడితే 5th పిల్లలు కూడా సూడోకు పజిల్ నింపడం కోసం ఆతురతగా ఎదురు చూస్తూ ఉంటారు. సో దీని ద్వారా ఒక రూబిక్ క్యూబ్ పజిల్ ఉందనుకోండి, ఒకసారి దాని లోపల వచ్చింది అంటే దాంట్లో కొత్తగా నేర్చుకోవడానికి ఏముండదు. కానీ సూడోకు పజిల్ అలా కాదు, అది కాస్ట్ ఎఫెక్టివ్. అంటే పేపర్ మీద రాసుకుంటే చాలు, పెన్సిల్ ఉంటే చాలు, ఎరేజర్ ఉంటే చాలు, అంటే దీనికి ఒక ఎక్విప్మెంట్ అవసరం లేదు. సో మా దగ్గర సూడోకు పజిల్ అనేటువంటిది పిల్లల లోపల సృజనాత్మకత పెంచడం కోసం మేము దీన్ని ఇంప్లిమెంటేషన్ చేస్తున్నామండి. మేము వస్తున్నప్పుడు ఆ టక్ షాప్ అనేది కనిపించింది, దాని యొక్క ప్రత్యేకత చెప్పండి. యాక్చువల్గా టక్ షాప్ అనేటువంటి కాన్సెప్ట్ గురుకుల సిస్టమ్ లోపల గతంలో ఉండేదండి. అంటే యాక్చువల్గా ఎందుకంటే ఒక తల్లిదండ్రులు తమ పిల్లల్ని చూడడం కోసం సెకండ్ సాటర్డే గవర్నమెంట్ పర్మిషన్ ఇచ్చేస్తుంది. మేము గవర్నమెంట్స్ ప్రకారం సెకండ్ సాటర్డే పర్మిషన్ ఇచ్చేస్తాం. కానీ తల్లిదండ్రులు పిల్లల మీద ప్రేమతోటి ఏదో ఒక ఐటమ్ని పట్టుకొని వచ్చేసి పిల్లల్ని చూడడానికి టైంలో రావడం, నెక్స్ట్ వచ్చిన సమయాల లోపల వాళ్ళ మీద ప్రేమతో ఏదో ఇచ్చిపోవడం, ఇలాంటి వాటిని ఇవన్నీ అరికట్టాలంటే మేము ఏం చేయదలుచుకున్నామంటే, ఎందుకంటే ఒక విద్యార్థి మనస్తత్వం ఎట్లుంటుందండి అంటే వాళ్ళ నాన్నగారు ఏదో ఒక కేకో ఏదో కొనిచ్చిపోయినప్పుడు దాన్ని ట్రంక్ బాక్స్లో దాచుకొని 2-3 రోజుల పాటు తినడం వల్ల ఆ పాపకు ఏదైనా అనారోగ్య సమస్య ఎదురవుతుంది అనేటువంటి విషయం వాళ్ళ ప్రేమే కనబడుతుంది. సో ఇటువంటి అన్నిటిని అరికట్టాలంటే ఈ వస్తువులు తేవడం, తినే వస్తువులు కూడా అండి, ఈ యొక్క ఆయిల్ డబ్బాలే కావచ్చు, ఏదైనా కావచ్చు, ఒక తండ్రి వాళ్ళ పాప కోసం ఈ తీసుకురావడం కోసం జర్నీ చేయాలి. ఈ అన్నిటిని అరికట్టాలంటే పిల్లలకి అందుబాటు లోపల అది మ్యాండేటరీ కాదు, మళ్ళీ పిల్లలకి అందుబాటు లోపల
మనం ఒక టీచర్కి అప్పచెప్తాము. ఆ టీచర్ ఆ సామాను తీసుకొచ్చేస్తారు. అది వాళ్ళ హౌస్ మాస్టర్ ద్వారా అమ్ముతారు. ప్రతి వస్తువు ఎంఆర్పి కంటే తక్కువ వస్తువులు తక్కువ ధరకే అమ్మాలి. దానికి ఒక కమిటీ ఉంటుంది. ప్రతి సోమవారం ఆ కమిటీ రివ్యూ చేస్తుంది. టక్ షాప్లో ఏమైనా అమ్మకూడని అమ్మిరా, ఏదైనా ఎక్కువ రేట్కి అమ్మిరా, తెలిసిన వెంటనే యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. ఈ 35 గురుకులాలు కదండి, చాలా గురుకులాలు, ఏ గురుకులాల్లో కూడా ఇది అంత సక్సెస్ఫుల్గా రన్ కాదు, కావట్లేదు. మా దగ్గర మాత్రం టక్ షాప్ను మేము చాలా సిస్టమేటిక్గా రన్ చేస్తున్నాం. ఇందులో ఒకటే ఉద్దేశం, తల్లిదండ్రులు ఉన్న పిల్లల యొక్క తల్లిదండ్రులు వస్తారు, కానీ తల్లిదండ్రులు లేని పిల్లల యొక్క బేసిక్ నీడ్స్ వెంటనే అడ్రస్ కావాలంటే ఇటువంటి టక్ షాప్ అనేది వాళ్ళకు ఒక అందుబాటులో ఉంటే చాలా చాలా సంతోషంగా ఉంటుంది అనేది ఉద్దేశంతో చేయడం జరుగుతుంది. ఇంకా ఇందులోపల ఇంకొక విషయం మేము మీకు యాడ్ చేయదలుచుకున్నాం. అందులోపల తినే వస్తువులు ఏది అమ్మం. అమ్మేటువంటి ఒకవేళ అమ్మితే డాక్టర్ దగ్గరికి వెళ్తే ఏదైతే సజెస్ట్ చేస్తారో, అంటే పల్లి పట్టి, నువ్వుల పట్టి, అవి కూడా బ్రాండెడ్ ఉన్నటువంటి పల్లి పట్టీలే అమ్మాలి. అది కూడా ఎంఆర్పి కంటే అమ్మాలి, వీలైతే ఎంఆర్పి కంటే తక్కువైనా అమ్మాలి, అంతే తప్ప ఎటువంటి తినే వస్తువులు, బిస్కెట్లు కానీ చాక్లెట్లు కానీ ఏమీ అమ్మమండి. అండ్ మేము ఇంకొకటి చెప్తున్నామండి, మా దాంట్లోపల బిస్కెట్స్ మేము టీచర్లను కూడా తినాం. సో క్యాంపస్ లోపల ఒక హెల్తీ ఎన్వైరన్మెంట్ ఉండాలి అంటే తిండి పట్ల అందరం జాగ్రత్తగా ఉండాలి. సో ఆ ఉద్దేశంతో టక్ షాప్ను ఇంట్రడ్యూస్ చేయడం జరిగిందండి. ప్రతి వస్తువు బయట దొరికే దానికన్నా కూడా తక్కువ ధరకే మన దగ్గర దొరుకుతుందండి. సో అండ్ మోర్ ఓవర్ ఇట్ ఈస్ నాట్ ఎట్ ఆల్ మ్యాండేటరీ. ఒక స్టూడెంట్ ఇక్కడే కొనాలని మ్యాండేటరీ కూడా ఏమీ లేదు. అది వాళ్ళ ఇష్టం. తల్లిదండ్రులు అందుబాటులో ఉండి తీసుకొస్తే తీసుకొచ్చుకోవచ్చు, లేకపోతే ఇక్కడైనా కూడా ఏం లేదు. ఉపాధ్యాయులు సరిపోయేంత మంది ఉన్నారా, ఇంకా మంది కావాలా? సో గురుకుల స్ట్రక్చర్ ప్రకారం మాకు ఎంతమంది ఉపాధ్యాయులు కావాలో మనకు 2 రకాల రిక్రూట్మెంట్స్ అండి. ఒకటి డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా తెలంగాణ గవర్నమెంట్ చాలా మటుకు ఉన్నటువంటి ఖాళీలను నింపడం జరిగింది. సో ఇంకా ఖాళీగా ఉన్నటువంటి పోస్టులను మనం ఏం చేస్తామండి అంటే డెమోస్ కండక్ట్ చేసేసి ఉన్నటువంటి రీజియన్ లోపల ఉన్నటువంటి ఒక హెడ్ తోటి ఆ హెడ్ సమక్షంలో డెమోస్ కండక్ట్ చేసి నింపడం జరుగుతుంది. సో మనం వాళ్ళని గెస్ట్ ఫ్యాకల్టీ అంటారు. సో మనకు రెగ్యులర్ ఫ్యాకల్టీ ఉన్నారు, గెస్ట్ ఫ్యాకల్టీ ఉన్నారు, సరిపోయేంత మంది ఉన్నారు. మీ గురుకులాల్లో సీట్ రావాలంటే మెరిట్ వాళ్ళనే చూస్తారా, లేదా సాధారణ వాళ్ళని కూడా చూస్తారా? ఎంట్రన్స్ ఖచ్చితంగా రాయాలా, లేదా మెరిట్ మీద ఇస్తారా సార్? అది కూడా చెప్పండి. సో గురుకులం లోపల ఒక అడ్మిషన్ ప్రాసెస్ ఎలా ఉంటుందండి అంటే 5th క్లాస్ లోపల మనకు ఫిఫ్త్ ఎంట్రన్స్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ అనేది ఉంటుందండి. ఈ యొక్క కొడకళ్ళ గురుకులనే కాదు, రాష్ట్రంలో ఉన్న అన్ని గురుకులాలు, అది ఏ సంస్థకు సంబంధించి అంటే ఏ సొసైటీకి సంబంధించింది అయినా కూడా తెలంగాణ సోషల్ వెల్ఫేర్ వాళ్ళు కండక్ట్ చేయడం జరుగుతుంది. సో తెలంగాణ సోషల్ వెల్ఫేర్ సెక్రటరీ గారు అయినటువంటి ఈ సంవత్సరం అలుగువర్షిని గారి యొక్క ఆధ్వర్యం లోపల కామన్ ఎంట్రన్స్ టెస్ట్ జరిపించడం జరిగింది. సో చాలా సిస్టమేటిక్గా, చాలా పద్ధతిగా ఒక ఇంజనీరింగ్ కౌన్సిలింగ్ సీట్ అలాట్మెంట్ అయితే ఎట్లా జరుగుతుందో అంతే పద్ధతి లోపల సీట్స్ అలాట్మెంట్ జరిగిందండి. సో 5th క్లాస్కి సంబంధించినటువంటి ఎంట్రన్స్ లోపల సీట్లు మాత్రం ఆ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ ద్వారా రాసి ఉండాలి, సెలెక్షన్ అయినటువంటి లిస్టు మాకు వచ్చి ఉండాలి. అటువంటి అడ్మిషన్లు మాత్రమే తీసుకోవడానికి మాకు అధికారం ఉంటుంది. నెక్స్ట్ ఇంకా ఏమైనా 6th, 7th, 8th లోపల ఖాళీ ఉండే ఒక్కొక్క గురుకుల ఒక్కొక్క సంస్థ ఒక్కొక్క రకమైనటువంటి నింపేటువంటి ప్రాసెస్ ఉంటుంది. అది కూడా ఎంట్రన్స్ ఎగ్జామ్స్ పెడుతుందండి. మనం కూడా ఈ సంవత్సరం ఉన్నటువంటి ఖాళీలన్నింటి కూడా డిఈఓ గారి పర్యవేక్షణ లోపల ఉన్నటువంటి ఒక 5-6 అవి కూడా ఎంట్రన్స్ ద్వారానే నింపడం జరుగుతుంది. నెక్స్ట్ ఇంటర్మీడియట్కి సంబంధించినటువంటి అడ్మిషన్స్ వచ్చే ప్రాసెస్ లోపల కూడా మా యొక్క తెలంగాణ గురుకుల సంస్థలు మాత్రం మేము కూడా ఒకటి కామన్ ఎంట్రన్స్ టెస్ట్ మా యొక్క సెక్రటరీ గారి కింద స్థాయిలో ఉన్నటువంటి డిప్యూటీ సెక్రటరీ గారు కన్వీనర్గా వ్యవహరిస్తూ మే నెల లోపల ఎగ్జామ్ జరగడం జరిగింది. ఆ ఎగ్జామ్ లోపల క్వాలిఫై అయినటువంటి వాళ్ళను ఆ యొక్క మెరిట్ ప్రకారమే సీట్లను మేము నింపాల్సి ఉంటుందండి. చివరి ప్రశ్న, పాఠశాల ఉపాధ్యాయులు కానీ ప్రిన్సిపాల్ కానీ ఏమైనా ప్రత్యేక అవార్డులు కానీ ఇచ్చారు? సో గురుకుల వ్యవస్థ లోపల అంటే మాది గురుకులకు సంబంధించినటువంటి సంస్థ అయినప్పటికీ విద్యాశాఖ యొక్క ఆదేశాల కింద పనిచేస్తూ ఉంటాం. అంటే మా గురుకుల ఒకటి మాత్రం ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్కి లింకప్ అయి ఉంటుంది. సో ఈ మధ్య లోపల ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా మా యొక్క సర్వీసెస్ను గుర్తిస్తూ మమ్మల్ని ఈ యొక్క బెస్ట్ టీచర్ అవార్డ్స్ కానీ ఇలాంటి వాటిలలో మమ్మల్ని భాగస్వామ్యం చేయడం జరుగుతుంది. మా యొక్క గురుకులం లోపల నేను వచ్చిన 2022-23 సంవత్సరంలో అప్పుడు డిఈఓగా రాము నాయక్ సార్ ఉండేది.
అప్పుడు ఉన్నటువంటి 2 డిస్టిక్ లెవెల్లో బెస్ట్ ప్రిన్సిపాల్ ఇద్దరిని సెలెక్ట్ చేయడం జరిగింది. ఒకటి చిన్నపెండ్యాల లోపల ఉన్నటువంటి జెడ్పిహెచ్ఎస్ ప్రిన్సిపల్ గారిని, 2 నాది. సో ఆ డిస్టిక్ బెస్ట్ ప్రిన్సిపల్ అవార్డు 2022-23 సంవత్సరం లోపల నాకు ఇవ్వడం జరిగింది. సో మా యొక్క టీచర్స్లలో మొన్న సమ్మర్ లోపల బెస్ట్ ప్రాక్టీసెస్ స్కూల్స్ లిస్ట్ అనౌన్స్ చేయడం జరిగింది. జనగామ జిల్లా నుంచి 5 బెస్ట్ ప్రాక్టీసెస్ స్కూల్స్లలో మా యొక్క స్కూల్లో పనిచేస్తున్నటువంటి శిరీష రాణి మేడం అనేటువంటి మ్యాథ్స్ టీచర్ పిల్లలకు న్యూ వేస్లలో కొత్త కొత్త పద్ధతులలో మ్యాథ్స్ చెప్పించడం ద్వారా బెస్ట్ ప్రాక్టీసెస్ స్కూల్స్కు టీచర్ కింద మేడం ఎంసీఆర్ హెచ్ఆర్డి లోపల జరిగినటువంటి సదస్సుకు రిప్రజెంట్ చేయడం జరిగింది. సో అటువంటి మేడం అంటే రానున్న కాలంలో ఒక ఉత్తమ ఉపాధ్యాయులుగా కూడా సెలెక్ట్ అవుతారనడం లోపల ఎటువంటి సందేహం లేదు. సో ఇవన్నీ కూడా మాకు బాధ్యతను పెంచినట్టు అవుతున్నాయండి. ఈ పాఠశాలకి ఇంకేమైనా మౌలిక వసతులు ఏమైనా కావాలా? తెలంగాణ గవర్నమెంట్ నిజం చెప్పాలంటే ఈ యొక్క కొత్త గవర్నమెంట్ గురుకులాల పట్ల చాలా శ్రద్ధ వహిస్తుంది. అంటే పిల్లల పరంగా వచ్చేసరికి కామన్ డైట్ మెనూ తోటి అందరికీ ఒకే రకమైన భోజనం, రాష్ట్రంలో ఏ గురుకులైనా కామన్ భోజనం, కాస్మెటిక్ ఛార్జెస్ ఇస్తుంది, అన్నిటినీ పెంచింది. దీనివల్ల ఇన్ఫ్లో ఎక్కువైపోయిందండి, గురుకులాల మీద అడ్మిషన్ల సంఖ్య ఎక్కువైపోయింది. కానీ మౌలిక వసతుల పరంగా కూడా పెంచాల్సినటువంటి అవసరం అయితే ఉంది. ఆ వర్క్ కూడా తీసుకుంటున్నారు, మా దగ్గర రిపోర్ట్స్ తీసుకుంటున్నారు. వెన్ ఇట్ కమ్స్ టు పర్టికులర్లీ కొడకళ్ళ గురుకులం లోపల నిజం చెప్పాలంటే మాత్రం ఇక్కడ చాలా రిక్వైర్మెంట్స్ అయితే ఉన్నాయి. అంటే మౌలిక వసతుల పరంగా డార్మెటరీస్ రిక్వైర్మెంట్స్ ఉన్నాయి, వాష్రూమ్స్ రిక్వైర్మెంట్స్ ఉన్నాయి. కానీ మిగిలిన ఉన్నటువంటి కన్స్ట్రక్షన్స్ మాత్రం చాలా మంచిగా ఉన్నాయి. కానీ స్ట్రెంత్ విపరీతంగా అంటే ఒక 620, 630 అండి. అంటే ఈ రోజు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తున్నా అండి. ఈ రోజు మన యొక్క క్యాంపస్ లో ఇప్పుడు మనం మాట్లాడుతున్న క్రమం లోపల క్యాంపస్ లోపల 587 మంది ఉన్నారు. ఈ 587 మంది ఉన్నటువంటి స్ట్రెంత్ మామూలుగా గురుకులం లోపల ఒక జనవరి, ఫిబ్రవరి ఎగ్జామ్ టైం లోపల ఉండే స్ట్రెంత్. ఇంత స్ట్రెంత్ ఉన్నటువంటి గురుకులాలకు వాళ్ళు పడుకోవడానికి సపరేట్ డార్మెటరీస్ ఉండాలి. వాళ్ళ యొక్క ఇమ్మీడియట్ గా నేచర్ కాల్ను అటెండ్ కావడం కోసం కావాల్సిన బాత్రూమ్స్, లాట్రిన్స్ ఉండాలి. సో ఇలాంటి కొన్ని మాత్రం లాగింగ్ బిహైండ్, మేము వాటి లోపల కొంచెం వెనుక ఉన్నాము. సో మా యొక్క రిక్వైర్మెంట్స్ కూడా మా హెడ్ ఆఫీస్ కు ప్రజాప్రతినిధులకు చేరవేయడం జరుగుతుంది. సో వీఆర్ ఎక్స్పెక్టింగ్ బెస్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. అది అవుతుందని కూడా మేమైతే ఎక్స్పెక్ట్ అయితే చేస్తున్నాం. నిజం చెప్పాలంటే ఒక డార్మెటరీస్, నెక్స్ట్ వాష్రూమ్స్ యొక్క అవసరం అయితే ఉందండి. ఇదండి విషయాలు TJRS లో పాఠశాల విషయాలని. అందరికీ నమస్కారం. థ్యాంక్ యూ.